తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనది. మాకెందుకు? వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను ఎప్పుడు కూడా అంతే, ఎవరినైనా అంతే. నా ఫ్యామిలీ నన్ను వదిలేసి ఇప్పుడు నన్ను మిడిల్ రోడ్లో నించబెట్టినప్పుడు కూడా నేను ఏ రోజు కూడా వాళ్ళకి బ్యాడ్ జరగాలండి. బట్ కర్మ అనేది రిటర్న్స్ ఇస్తుంది అనేది చాలా గట్టి నమ్మకం ఉంది. సో ఈ రోజు కూడా నేను వాళ్ళ అట్లాంటి బ్యాడ్ నేను ఇప్పుడు మీ ఫ్యామిలీ రియలైజ్ అయ్యారా మీరున్న పొజిషన్కి? తెలీదు ఎవరి సార్ ఆబ్వియస్లీ అవుతారు సార్, 100% అవుతారు. అయినా కూడా ఓకే, లేకపోయినా కూడా మాకు ఫరక్ ఏం స్టిల్ మీ ఆస్తి ఇంకా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ దగ్గరనే ఉంది, ఏం లేదు. బట్ నేను ఈ విషయానికి వస్తే అంటే ఆస్తి అవన్నీ కాదులే కానీ, బట్ ఎవరైతే నాకు ఆ పర్సన్ నన్ను చాలా చెడ్డగా చేసి అంతా చేస్తున్నారో వాళ్ళు ఎదగలేదు, అక్కడే ఉన్నారు. నేను ఎదిగి చాలా నా ఒక రేంజ్కి వచ్చా. నేను అంటే ఇది మారల్ ఆఫ్ ద స్టోరీ. నువ్వు ఎంత ఏం చేసినా నువ్వు అక్కడే ఉన్నావు, నువ్వు అక్కడే అదే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తావు, అదే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూనే అక్కడనే ఉన్నావు. నీకు అంతే పేమెంట్ ఉంది. బికాజ్ ఇప్పుడు నేను ఒక మంచి పేమెంట్ తీసుకుంటున్నా, నా లైఫ్ చాలా మంచిగా ఉంది. అది కూడా మంచి వేవ్లో వచ్చాను. ఏది అది నాకు ఒక మంచి లైఫ్ దొరుకుతుందని నేను ఏదో ఎవరి దగ్గరనో ఏదో ఇప్పుడు తెలిసి ఉంటుంది కదా కమిట్మెంట్ అని. నేను ఇప్పుడు కూడా నన్ను ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడడానికి భయపడతారు. నిజంగా తనకు కూడా తెలుసు నేను అంత రఫ్గా ఉంటా. అంటే కొన్ని మ్యాటర్లో మాత్రం అమ్మాయి కాబట్టి నేను అటు ఇటు సైడ్ వెళ్ళాను, నేను డైరెక్ట్గా మాట్లాడేసి ఇది 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 అనేసి అలా అంతే సార్. ఒక అమ్మాయి ఎందుకు అంత అవసరం లేదు. చాలా మంది ఇప్పుడున్న సినారియోస్ తెలుసు మీకు. ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే ఒకటి ఏదో ఒకటి మనం గివ్ అప్ చేస్తేనే ముందుకు వెళ్తారు అనమాట. అలాంటి తను ఇన్ని ఇయర్స్, స్పాన్ ఆఫ్ ఐ థింక్ 7 years తను ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి, ఈ 7 yearsలో ఎన్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ తన మీద చాలామంది ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఏదో చేశారు. బట్ ఎప్పుడు తనాన్ని ఎప్పుడు తను ఎక్కడ వదులుకోలేదు. నాకు లైఫ్ మీరు ఇవ్వకపోయినా పర్లేదు, నా కాళ్ళ మీద నిలబడుకోగలను, నా టాలెంట్ నాకు ఉంది. సో అలా అని చెప్పి గివ్ అప్ ఇచ్చి వాళ్ళు ఎంత పెద్ద ఆపర్చునిటీ వచ్చినా, తనకు చాలా మంచి ఆపర్చునిటీ వచ్చాయన్నమాట, తను వదిలేసింది. అవసరమే లేదు అంటే నేను ఇది చేసుకొని నేను అలాంటి ఆపర్చునిటీ తీసుకో అవసరం నాకు లేదని చెప్పింది. అట్లాంటి నేను ఎప్పుడో తీసుకోవాల్సిందే కదా. ఎందుకు నాకు అంత కష్టపడి రోడ్లో ఉండి రోడ్లో అన్న తిని అందరిది బెగ్ చేసుకొని నాకు లేదు కదా. ఎప్పుడో ఏదో చేసుకొని నేను లైఫ్లో లీడ్ చేసుకొని మంచిగా ఇప్పటికి కూడా మాకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నాము. అట్లాంటి పనులన్నీ చేస్తుంటే ఇప్పటికి నేను పెద్ద బంగ్లాలో ఉండేదాన్ని కదా. నాకు ఆఫర్ వచ్చినాయి, లేదని కాదు, వద్దు మాకు. నా కష్టపడి నా లైఫ్లో ఏదో నీ కాళ్ళ మీద నిలబడని మా నాన్న ఉన్నంత వరకు నాకు నేర్పించి వెళ్ళారు. బికాజ్ వాళ్ళంతా కష్టపడి వచ్చారు కాబట్టి నేర్పించి వచ్చారు. సో దట్ నేను అట్లాంటికి వెళ్ళను. అండ్ అట్లాంటి నన్ను లాగే వాళ్ళు అక్కడే ఉన్నారు, ఎక్కడనో వాళ్ళు అక్కడే ఉన్నారు. అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తే అందరూ చాలా బాగుంటారు అనుకో.